వరలక్ష్మి కలశంలో పసుపు కుంకుమతో పాటు అక్షంతలు ఎందుకు వేస్తారో తెలుసా? వరలక్ష్మి వ్రతంలో అక్షంతలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. బియ్యానికి పసుపు కలిపి తయారు చేసే అక్షంతలను శుభం, సంపూర్ణత, సమృద్ధికి ప్రతీకగా సాంప్రదాయంగా భావిస్తారు. పూజలో అక్షంతలను దేవతకు సమర్పించడం ద్వారా మన కోరికలు నెరవేరాలని, ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం ఉండాలని ప్రార్థిస్తారు. అందుకే కలశాన్ని సిద్ధం చేసేటప్పుడు నీటితో పాటు పసుపు, కుంకుమ, అక్షంతలను కూడా చేర్చే ఆచారం చాలా కుటుంబాల్లో కనిపిస్తుంది. అయితే ప్రాంతాన్ని బట్టి, కుటుంబ సాంప్రదాయాన్ని బట్టి పూజా విధానం మారవచ్చు. మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం కలశంలో అక్షంతలు ఎలా వేస్తారు? కామెంట్లో చెప్పండి. ఇలాంటి వరలక్ష్మి వ్రతం విశేషాల కోసం ఫాలో అవ్వండి. వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈరోజు ఆఫర్స్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, చూడండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను.